హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ టిప్స్కి స్వాగతం. ఈసారి ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది చాలామందికి ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు ప్రతి పాయింట్ చదువుతూనే ఉంటారు. కానీ వాళ్ళు చేసే చిన్ని సిల్లీ మిస్టేక్స్ వల్ల వాళ్ళ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే దీనికోసం నేను సపరేట్గా ఒక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీకి సపరేట్గా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అది మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వేరే వాళ్ళు చేసే మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రమాణాలు, కొలతలు అని అంటే కొలతల గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సిజిఎస్ అంటే సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్ అండ్ ఎస్ అంటే సెకండ్. ఇది అందరికీ బాగా తెలిసింది. ఇందులో మళ్ళీ ఎఫ్పిఎస్ అని ఉంటుంది. ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పి అంటే పౌండ్, ఎస్ అంటే సెకండ్. ఇది కూడా అందరికీ తెలిసింది ఉంటుంది. ఎంకేఎస్, ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్. ఇది అన్నిటి మనల్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఇందులో మనం దేంతో కొలుస్తామనేది మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. లెంత్ అనేది మనం మీటర్స్లో కొలుస్తాము, మాస్ అనేది కిలోగ్రామ్స్లో కొలుస్తాము, టైం అనేది సెకండ్లో కొలుస్తాము, టెంపరేచర్ ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్. యాక్చువల్గా మనం టెంపరేచర్ అని అంటే వేరే సెంటిగ్రేడ్లలో కొలుస్తాం, దాంట్లో కొలుస్తాం అని సార్. ఒకవేళ మీకు క్వశ్చన్ కనుక టెంపరేచర్ ఎస్ఐ యూనిట్లలో టెంపరేచర్ని ఏ విధంగా కొలుస్తారు అని వచ్చిందనుకోండి, అప్పుడు మీరు కెల్విన్ అనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్, ల్యూమినియస్ ఇంటెన్సిటీ క్యాండెలా, క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ మోల్. ఇప్పుడు ఇదే కాకుండా మనం ఇంకా మిగతాయి తెలుసుకుందాం. ఏరియా అంటే వైశాల్యం లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు, మీటర్ స్క్వేర్గా మనం కొలుస్తాము. వాల్యూమ్ ఘనపరిమాణం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, మీటర్ క్యూబ్. ఇది మనకు తెలుసు. ద డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అదెంత సాంద్రతనైతే ఆక్రమిస్తుందో దాన్ని డెన్సిటీ అంటారు, సాంద్రత అంటారు. డెన్సిటీ ఈక్వస్ట్, దీనికి యూనిట్స్ అన్నట్టు కిలోగ్రామ్ మీటర్ -3. ఇక్కడ మనం చాలా గుర్తుంచుకోవాల్సింది -3, కిలోగ్రామ్ మీటర్ -3. వెలాసిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై యూనిట్ టైం. ఒక సబ్స్టెన్స్ అనేది ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ని కవర్ చేసింది అనే దాని మీద వెలాసిటీని కొలుస్తారు. మీటర్ సెకండ్ ఇన్వర్స్ అంటే -1 మీటర్ బై సెకండ్ అన్నట్టు, మీటర్ పర్ సెకండ్. దీన్నే మీటర్ S-1 అని కూడా రాస్తారు. యాక్సెలరేషన్కి మీటర్ సెకండ్ -2. ఇక్కడ వెలాసిటీకి యాక్సెలరేషన్కి మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే మీటర్ సెకండ్ -1, మీటర్ సెకండ్ -2. ఫోర్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సెలరేషన్. మీకు చిన్నగా చెప్తున్నానండి. ఫోర్స్ అనేది దేని యొక్క గుణలబ్దం అని అడుగుతారు. ఇక్కడ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అనేది మాస్ అండ్ యాక్సెలరేషన్ యొక్క లబ్దం. F = ma. ఎంని దేంతో కొలుస్తాము? ఇక్కడ చూసుకున్నట్టయితే కిలోగ్రామ్స్. ఏ అంటే ఏంటిది? యాక్సెలరేషన్ని దేంతో కొలుస్తాము? సెకండ్ ఇన్వర్స్, సెకండ్ -2. కాబట్టి కిలోగ్రామ్ ms-2. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ న్యూటన్. ఎస్ఐ పద్ధతిలో న్యూటన్లలో కొలుస్తారు. ప్రెషర్ అనేది ఒక దాని మీద ఒత్తిడి కలిగించేది. దీన్ని కిలోగ్రామ్ మీటర్ -1, S-2. దీన్ని ఇలా కొలుస్తారు. ద యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ పాస్కల్. ఎస్ఐ యూనిట్ ఏంటిది? ప్రెషర్కి పాస్కల్. ఇది అనేటిది చాలా గుర్తుంచుకోవాలి. మామూలు యూనిట్ అడిగితే కిలోగ్రామ్ మీటర్ -1, సెకండ్ -2. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడికి వచ్చినట్లయితే మనకు ఒక చిన్న టేబుల్ ఉందండి. ఎనర్జీని ఈతో సూచిస్తారు. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫార్ములా వచ్చేసి బలము ఇంటూ దూరము.
ఎస్ఐ యూనిట్ వచ్చేసి జౌల్, ఇది గుర్తుంచుకోండి. ఎస్ఐ యూనిట్ వచ్చి జౌల్. మామూలు యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ -2, ఇది కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ -2. పవర్కి వచ్చేసి సింబల్ అనేది ఏం లేదండి, ఫార్ములా వచ్చేసి ఎనర్జీ బై యూనిట్. ఎస్ఐ యూనిట్ వచ్చేసి వాట్స్. ఇక్కడ మనం యూనిట్స్ చూసుకుంటే కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ -3. దీన్ని ఇంకో విధంగా జౌల్ సెకండ్ -1 అని కూడా రాస్తారు. కాన్సన్ట్రేషన్కి సింబల్ ఏమి ఉండదు. కాన్సన్ట్రేషన్ యొక్క ఫార్ములా ఏంటిదంటే మోల్ పర్ లీటర్, మోల్ పర్ మీటర్. ఎస్ఐ యూనిట్స్ ఏమి ఉండదు, మోల్ పర్ మీటర్ క్యూబ్. ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఫ్రీక్వెన్సీని ఇలా సూచిస్తారండి, ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి, ఇది అడిగే క్వశ్చన్. సైకిల్స్ పర్ టైం అంటే ఒక టైంలో ఎన్ని సైకిల్స్ అనేది చేస్తుంది అనేదే ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లలో కొలుస్తారు. ఈ యూనిట్స్ వచ్చేసి ఒకటి గుర్తుంచుకొని, యూనిట్స్ వచ్చేసి S-1 సెకండ్స్లో ఉంది కాబట్టి S-1. ఎలక్ట్రిక్ ఛార్జ్ని Q తోటి కొలుస్తారు, Q అనే సింబల్ ఉంటుంది. కరెంట్ ఇంటూ టైం, ఒక కరెంట్ అనేది ఎంత కాలంలో ప్రవహించింది అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్. దీని యొక్క ఎస్ఐ యూనిట్లు వచ్చేసి కూలుంబ్, యూనిట్స్ వచ్చేసి AS. ఇక్కడ మనం ద కామన్లీ యూజ్డ్ సింబల్స్ అండ్ ద వాల్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కామన్లీ యూజ్డ్, ఇక్కడ మీరు చాలా చేసే పెద్ద తప్పు ఏంటిదని అంటే ఇందులో డెకాకి చాలామంది తప్పులు చేస్తుంటారు. డెసిని D తోటి సూచిస్తారు, దీనికి 10⁻⁻1 వస్తుంది. సెంటి C అని వస్తుంది, 10⁻⁻2. మిల్లీ M 10⁻⁻3. మైక్రో 10⁻⁻5. నానో N చే సూచిస్తారండి, 10⁻⁻9. పీకో Pతో సూచిస్తారు, 10⁻⁻12. డెమ్టో Fతో సూచిస్తారండి, 10⁻⁻15. ఇక్కడ డెమ్టోకి డేసీకి తేడా తెలుసుకోండి. డేసీ కూడా D తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది డెమ్టోని దీంతో కాదు, దీన్ని Fతో సూచిస్తారు, ఇది 10⁻⁻15. అట్టో 10⁻⁻18. జెప్టో Z 10⁻⁻21. ఇదే మనకి ఇది మైనస్లలో ఉంటుంది. మీరు చూసినట్లయితే -1, -2, -3, -5, -9 ఇలా మైనస్లలో ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చినట్లయితే డెకాని DAతో సూచిస్తారు, 10⁻1. హెక్టార్ Hతో సూచిస్తారు, 10⁻2. కిలో 10⁻3. ఇక్కడ ప్లస్లలో ఉన్నాయి, మీరు అన్నీ గమనిస్తుంటే. మెగా 10⁻6. గిగా 10⁻10. టెట్రా 10⁻12. పెటా 10⁻15. ఎక్సా 10⁻18. జెటా 10⁻21. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకి లార్జ్ నంబర్స్ అన్నట్టు, లార్జ్ ఆల్ఫాబెట్స్. ఇవన్నీ స్మాల్ ఆల్ఫాబెట్స్, ఇందులోనే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. D అనగానే 10⁻1 అని పెట్టేస్తారు అందరూ. ఇక్కడ మీరు గ్యారంటీగా చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 సెంటీమీటర్ = 10⁻⁻2 కిలోమీటర్స్. 1 మైల్ = 1.6 కిలోమీటర్స్ అని అందరికీ తెలుసు. కానీ 1 సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ అందరు చేసిన తప్పు ఏంటిదని అంటే అది కిలోమీటర్స్లో అడిగితే వాళ్ళు మిస్టేక్స్ అవుతుంటాయి. 10⁻⁻2 కిలోమీటర్స్. 1 atmosphere is equal to 76 centimeters, 760 millimeters of Hg. అదే ఒకవేళ పాస్కల్లో అడిగితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ద యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ పాస్కల్. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 atmosphere 1.0136 × 105 PA. ఇక్కడ మనం వాల్యూమ్ తీసుకుంటే 1 లీటర్ = 10⁻3 ml, ఇది వాల్యూమ్కి. ఇక్కడ ఎనర్జీకి తీసుకున్నట్లయితే 1 క్యాలరీ = 4.184 జౌల్స్.
ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, 1 క్యాలరీ ఈక్వల్స్ 4.184 జౌల్స్. అదే కాకుండా ఒకవేళ కిలో జౌల్స్లో అడిగితే మీరు ఎలాంటి తడబడద్దు, 4.184 ఇంటూ 10⁻³ కిలో జౌల్స్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. 1 ఎర్గ్ అడిగితే 10⁻⁻7 వస్తుంది. అదే ఒకవేళ కిలో జౌల్స్ అడిగితే ఇంటూ 10⁻3, ఎందుకంటే ఇక్కడ కిలో అనేది 10⁻3 అని ఉంది మీరు గమనించినట్లయితే. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అంటే కిందికి ఈజీగా పడుతున్న బాడీ ఒక వస్తువు యొక్క దాన్ని బట్టి. వెలాసిటీ ఈక్వస్ట్, జీ అంటే గురుత్వత్వరణం అండి, మీ అందరికీ తెలుసు 9.8 m/s-1 సెకండ్ -2 ఉంటుంది. జీటీ హెచ్ ఈక్వస్ట్ హాఫ్ జీటీ స్క్వేర్. వి స్క్వేర్ ఈక్వస్ట్ 2gh. అప్వర్డ్ డైరెక్షన్లో అంటే మనం పైకి విసిరిన దానికి ఎలా ఉంటుందంటే వి ఈక్వస్ట్ యూ మైనస్ జీటీ. యూ అంటే మొదటి వేగం, అది అనేది 0 ఉంటుంది. ఇది అనేది 0 అనేది మనం ప్రతిసారి రాసుకోవాల్సిందే. హెచ్ ఈక్వస్ట్ యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. వి స్క్వేర్ ఈక్వస్ట్ యూ స్క్వేర్ మైనస్ 2gh. ఇదండి మనం చేసే చిన్న చిన్న తప్పులే మన యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డిని మిస్ చేస్తాయి. ఇలాంటి టాపిక్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిగతా టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాను. గుడ్ బై.